నమస్తే, నేను ప్రశాంత్. ఈ ఏడాదిలో స్థలాలు, ఇండ్లు రిజిస్ట్రేషన్లు ఏ విధంగా జరిగాయి అనే విషయాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, లెజెండరీ అవార్డు విన్నర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. నమస్తే అండి. సార్, ఈ ఏడాదిలో ఇండ్ల రిజిస్ట్రేషన్లు, స్థలాల రిజిస్ట్రేషన్లు ఎంత పర్సెంటేజ్ జరిగాయి అనుకోవచ్చు సార్? ఇవన్నీ రికార్డ్స్ చూసి చెప్పాలండి, సడన్గా అడిగితే ఎలా చెప్తాను. ఓకే, నార్మల్గా నాకు వచ్చిన రికార్డ్ అయితే ఇలా జరిగిందంటూ అయితే ఒక రికార్డ్ అయితే వచ్చింది సార్. ఇది ఎంతవరకు మీరు చెప్పండి. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే కనుక అత్యధికంగా రూపాయలు 17 కోట్ల వరకు రిజిస్ట్రేషన్లు అయినట్లు మనకు తెలుస్తుంది. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక మనకి ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా మకాల్లో చూసుకుంటే కనుక 14 కోట్లు వరకు అయితే జరిగినట్లు తెలుస్తుంది. అదేవిధంగా కొండాపూర్లో చూసుకుంటే కనుక 13 కోట్లు. అదేవిధంగా మనకి బంజారా హిల్స్లో చూసుకుంటే కనుక 6.18 నుంచి 6.25 కోట్ల వరకు తెలుస్తుంది సార్. ఇది ఎంతవరకు నిజం? డెఫినెట్గా రిజిస్ట్రేషన్ ఫిగర్ డిపార్ట్మెంట్ వచ్చిన ఫిగర్స్ డెఫినెట్గా లాస్ట్ ఇయర్ కంటే కొద్దిగా ఇంక్రీజ్ అయినట్టే. పర్సంటేజ్ కరెక్ట్గా మనం క్యాలిక్యులేట్ చేసుకోలేదు, కానీ ఏంటంటే జనవరి 2024 జనవరి 2025లో కూడా దాదాపు 7,000 కోట్లు తేడా. ఇక్కడ కూడా గత నెల మేతో పోలిస్తే జూన్లో కొద్దిగా గత 24 మేలో 25 మేలో ఇంక్రీజ్ అయింది. అంటే లాస్ట్ ఇయర్ మీద కొద్ది ట్రాన్సాక్షన్ కొద్ది పెరిగాయి, వాల్యూ కూడా పెరిగింది. ఏమైందంటే అక్కడ అంతకుముందు బిలో 50 లక్షలు ఎక్కువ కొనేవారు. ఇప్పుడు 50 లక్షలు, కోటి రూపాయలు, 1,50,00,000 టికెట్. సో రిజిస్ట్రేషన్ పెద్దగా పెరగకపోయినా వాల్యూ వైజ్ అయితే పెరుగుతుంది. సో ఇది మంచి శుభ పరిణామం. ఎందుకంటే ఎన్నో రోజులు రియల్ ఎస్టేట్ కొద్దిగా మందకొడిగా ఉంది, స్లోగా ఉంది అని చెప్తూనే ఉన్నాం. అయితే కావాల్సినంత అనుకున్నంత పికప్ రాలేదు. పికప్ రావడానికి టైం పడుతుంది. ఆ పికప్ ఎన్ని రోజులు పడుతుంది, ఎంత పడుతుంది అని చెప్పడం కష్టం. బట్ డెఫినెట్గా ఒక ట్రెండ్ అయితే మళ్ళీ కనిపిస్తుంది, ఇంక్రీజ్ అయ్యే ట్రెండ్. ఇది ఎంతకాలం నడుస్తుంది, ఎలా నడుస్తుంది, మళ్ళీ స్థానిక ఎన్నికలు కూడా ఉన్నాయి, ఎన్నికల్లో ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? బట్ ఏదైనా కొన్ని మినిమం రిక్వైర్మెంట్ అయితే ఎప్పుడు జీరో అవ్వదు. రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా జీరో అవ్వదు. ఎంత పెరుగుతుంది అని చెప్పలేం, కానీ ఎంత తగ్గుతుంది, తగ్గే సూచనలు అయితే తక్కువే. పెరిగే సూచనలు ఎంత స్పీడ్గా పెరుగుతాయి, ఎలా పెరుగుతాయి అనేది ఇంపార్టెంట్. సో గత ప్రభుత్వానికి మనం ఇప్పుడున్న ప్రభుత్వానికి పోల్చుకుంటే కనుక ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ ఏమైనా చేంజెస్ జరిగాయి అంటారా? ఎప్పుడు ఇంప్రూవ్మెంట్ ప్రాసెస్ పెద్దగా ఏం చేంజ్ లేదు. ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు అంతకుముందు ధరణి ఉండేది, ఇప్పుడు భూమాత అని పెట్టారు. సో ధరణిలో ఉన్న మిస్టేక్స్ భూమాతలో కరెక్ట్ చేస్తున్నారు. సో డెఫినెట్గా ఈ కరెక్షన్ ప్రాసెస్ అనేది రెగ్యులర్, ఏ గవర్నమెంట్ ఉన్నా, ఏ సీఎం ఉన్నా డెఫినెట్గా ఇది అవుతుంది. సో ఆ మార్పులు ఏంటంటే ఏవైతే అంతమంది బగ్స్ ఉన్నాయో, లూప్ హోల్స్ ఉన్నాయో, ల్యాప్సెస్ ఉన్నాయో దాన్ని ఇంప్రూవ్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు చేసిన నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకేదో ఉండవచ్చు. సో ఒక్కోసారి సర్వే నెంబర్లు కనిపించవు, ఒకసారి లింక్ డాక్యుమెంట్ కనిపించవు, డ్రోన్ సర్వే చేసిన బౌండరీస్ టాలీ కావు. అన్నీ ఎప్పటికప్పుడు కరెక్ట్ చేస్తూనే ఉన్నారు. అది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. సో అదేవిధంగా ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? రిజిస్ట్రేషన్ చేసే ముందు బేసికల్గా అంటే ఫ్లాట్ అయితే ఒకటి, ప్లాట్ అయితే ఒకటి. బట్ కామన్గా చూసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ లింక్ డాక్యుమెంట్స్. అట్లానే పాస్బుక్, ల్యాండ్ అయితే పాస్బుక్స్. అదేవిధంగా ఈసీ, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, లీగల్ డాక్యుమెంట్స్ అంటే లీగల్ ఒపీనియన్, మ్యూటేషన్, సర్వేయింగ్, అట్లానే వాల్యుయేషన్, స్టాంప్ డ్యూటీ ఎంతో చెప్తారు. కన్సల్ట్ మీరు వర్కౌట్ చేసి స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ అది చెప్తారు. గవర్నమెంట్ పర్మిషన్స్, జోనింగ్ ఏ జోన్లో పడుతుంది, 111 జియోలో ఏమైనా ఉందా, FTL బఫర్లో ఉందా. సో ఇవన్నీ కూడా చెక్ చేసుకున్న పాయింట్స్. ప్లస్ ఆ లేఅవుట్ ఎప్పుడు వేసారు, మీరు కొనుక్కునే ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ ఎవరి పేరున ఉంది, బిల్డర్ పేరు ఉందా, ఓనర్ పేరు ఉందా, థర్డ్ పార్టీ పేరు ఉందా. మీకు ఇచ్చే ఫ్లాట్ నెంబరు, మీకు ఇచ్చే ఓనర్ షేర్లో అది టాలీ చేసే డాక్యుమెంట్ సప్లిమెంట్ అగ్రిమెంట్ ఉంటుంది. ముందు జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ రాసుకుంటారు. ఒకవేళ ఇండివిజువల్ బిల్డర్, ఇండివిజువల్ ల్యాండ్ అయితే అక్కర్లేదు. ఎక్కడైతే జాయింట్ 2-3 కలిసి చేస్తారో అక్కడ మాత్రం ఎవరి షేర్లో ఏ ఫ్లాట్ వచ్చింది, ఏ ఫ్లాట్ వచ్చింది చూసుకొని మనం రిజిస్టర్ చేయాలి. ఒకసారి సర్వే నెంబర్ రాసి ప్లాట్ నెంబర్ రాయాలి. ఒక సర్వేలో చాలా ప్లాట్ ఉండొచ్చు. సో అది మనం పర్టికులర్గా చెక్ చేసుకోవాలి. మన వెబ్సైట్లో అన్ని ఇప్పుడు FTL బఫర్ జోన్లో ఉందా లేదా అది చెక్ చేసుకోవచ్చు. HMD పర్మిషన్ ఉందా లేదా అది చెక్ చేసుకోవచ్చు. రేరా ఉందా లేదా అది చెక్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక 10 పాయింట్లు ఉన్నాయి. 10 పాయింట్ల తర్వాత ఆ బిల్డర్ రెప్యుటేషన్ ఎట్లా ఉంది.
సో రిజిస్ట్రేషన్కి వచ్చేసరికంటే రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ కడితే రిజిస్టర్ చేస్తాడు, తర్వాత అది ఇబ్బందిన మీరు ఫీల్ అవుతారు. సో డే బై డే మనం చూసుకున్నట్లయితే కనుక ఈ రిజిస్ట్రేషన్స్ తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా? అనుకున్నంత పెరగలేదు కానీ 1 or 2% ఎక్కువనే అవుతుంది, తక్కువ ఏం లేదు. అంటే ఫస్ట్ 1 year మీకు కొద్దిగా స్లో అయింది. మొన్న డిసెంబర్ జనవరి నుండి కొద్దిగా మధ్యలో పెరుగుతుంది తగ్గుతుంది, బట్ జీరో తగ్గిపోవడం అంటే బాగా ఏం తగ్గిపోలేదు, బాగా ఏం పెరగలేదు కూడా. పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో గత ప్రభుత్వంలో ఎన్ని వేల కోట్లు రిజిస్ట్రేషన్ అయింది అనుకోవచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎన్ని వేల కోట్లు అనుకోవచ్చు నార్మల్గా మనం ఎస్టిమేషన్ చేసుకుంటే? అంటే అది ఎగ్జాక్ట్ ఫిగర్ నాకు చెక్ చేయాలి. నేను ఇందాక చెప్పినట్టు జనవరి నెల ఒకటి చూసుకున్నాను, జనవరి 24, జనవరి 25, 2024, 2025. సో జనవరి 24లో 38,000 కోట్లు దాదాపు కలెక్ట్ చేశారు. జనవరి 25లో 45,000 కోట్లు కలెక్ట్ చేశారు. రిజిస్ట్రేషన్స్ అన్నీ ఉన్నాయి, 10 రిజిస్ట్రేషన్ తగ్గి, కానీ వాల్యూ ఆఫ్ ద టికెట్ సైజ్ అంటాం. రియల్ ఎస్టేట్లో టికెట్ సైజ్ అనేది ఇంపార్టెంట్. 10 లక్షల్లో టికెట్ ఉంటుంది, 10 కోట్లు ఉంటుంది, 5 కోట్లు ఉంటుంది, 1 కోటి, డిపెండింగ్ ఆన్ ద ప్రాపర్టీ, ఏరియా, లొకేషన్, పర్మిషన్, ఇవన్నీ కూడా జోనింగ్ దీన్ని బట్టి మారుతూ ఉంటాయి. సో అది ఓవరాల్గా చూసుకుంటే క్యాలిక్యులేట్ చేసుకొని చెప్పవచ్చు. సార్ ఇప్పుడు హైదరాబాద్లో రిజిస్ట్రేషన్స్ ఎక్కువ అయినాయా, అంటే తెలంగాణలో రిజిస్ట్రేషన్స్ ఎక్కువ అవుతున్నాయా, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ అవుతున్నాయా అంటే మీరు ఏం చెప్తారు? అది మనం రెండు కంపేర్ చేయకూడదు. ఆంధ్రప్రదేశ్ డెఫినెట్గా కొంచెం తక్కువే ఉంటుంది, ఇప్పుడు ఇది గ్రోయింగ్ బేబీ కాబట్టి. అమరావతి అనేది ఇన్ఫెంట్, జస్ట్ బార్న్ బేబీ. సో అందుకని డెఫినెట్గా ఉంటాయి, బట్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సులు బాగా కనిపిస్తున్నాయి. ఫ్యూచర్లో మాత్రం డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ప్లానింగ్ చేస్తున్నారో, ఫండ్స్ పోలింగ్ కానీ, ఇండస్ట్రీ కానీ, మైక్రోసాఫ్ట్, అమెజాన్, టెస్లా, ఈక్వినిక్స్, డేటా, రకరకాల సెగ్మెంట్లో అదానీ, అంబానీ, సెంట్రల్ గవర్నమెంట్, మన మోడీ గారు వచ్చినప్పుడు 58,000-51,000 కోట్ల వరకు రిజిస్ట్రేషన్ అంటే శంకుస్థాపన జరిగింది. సో ఫ్యూచర్లో ఇంకా మరిన్ని రావాల్సింది. హైదరాబాద్లో పలు ఏరియాలలో ఏ ఏరియాలలో ఎక్కువ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి సార్? అది మారుతూ ఉంటుందండి. ఒక్కోసారి సంగారెడ్డి ఉంటుంది, ఒకసారి రంగారెడ్డి ఉంటుంది, ఒక సిటీ ఉంటుంది. అన్ని ఆఫీసులో జరుగుతున్నాయి. అదేంటంటే అనాలిసిస్ చేసుకొని చెప్పాలి నేను, కరెక్ట్ ఆఫ్లైన్ మైండ్లో ఫిగర్ ఉండదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఏరియా పెరుగుతుంటుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఎంటైర్ తెలంగాణలో మార్కెట్ పికప్ అయింది, బట్ పికప్ అవ్వాల్సిన అవసరం అనుకున్నంత గత 10 సంవత్సరాల్లో 9 years ఉన్నంత జంప్ అయితే లేదు. ఆ జంప్ కోసం ఐ థింక్ ప్రయత్నాలు జరుగుతున్నాయి గవర్నమెంట్ తరఫు నుండి. ఆ ప్రయత్నాలు ఓకే అనుకుంటే ద బిల్డర్స్ విల్ స్టార్ట్. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఏ ఏరియాలో గవర్నమెంట్ ఫోకస్ చేస్తుందని. సో ఇప్పుడు తెలంగాణ స్టేట్ మొత్తం ప్లాన్ చేస్తున్నారు, దాన్ని బట్టి చూసుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.